హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సూర్య గారు రొమాంటిక్ ఫ్యామిలీ జోనర్ లో వస్తున్నారు. మూవీ ఎలా అనిపించిందంటే యావరేజ్ గా ఉంది. ఎందుకు అనేది వీడియోలో తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడండి. స్టోరీ ప్లాట్ ఏంటంటే, మెచ్యూర్ ఏజ్ ఉన్న ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి లైఫ్ లోకి ఒక యంగ్ గర్ల్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ మధ్య బిల్డ్ అయ్యే రిలేషన్షిప్, అలాగే దానికి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మూవీ ప్లెజెంట్ గా స్టార్ట్ అవుతుంది. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ క్యారెక్టర్ కి తగ్గట్టు నేచురల్ గా అనిపిస్తుంది. మమిత కూడా తన క్యారెక్టర్ కి కావాల్సిన ఫన్ అండ్ ఫ్రెష్నెస్ ని బాగా క్యారీ చేసింది. సూర్య అండ్ మమిత కాంబోలో వచ్చిన కొన్ని సీన్స్ చాలా ఫన్ ని జనరేట్ చేస్తాయి. ఏజ్ గ్యాప్ లాంటి సెన్సిటివ్ మ్యాటర్ ని కాంప్లికేట్ చేయకుండా డైరెక్టర్ సింపుల్ గా హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. దాని వల్ల మూవీలో ఫస్ట్ హాఫ్ ఎక్కడ ఆక్వర్డ్ కాకుండా స్మూత్ గా ఫ్లో లో మూవ్ అయిపోతుంది. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది, కానీ హై ఇచ్చే మూమెంట్స్ ఏం ఉండవు. ఇంకా సెకండ్ హాఫ్ కి వెళ్ళాక సినిమా నెమ్మదిగా స్లో అవుతుంది. ఫ్యామిలీ సీన్స్ అనేవి రొటీన్ ఫీల్ వస్తుంది. ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసిన సీన్స్ లానే అనిపిస్తాయి. స్టోరీ అనేది సింపుల్ గా ఉండడం, పెద్దగా ట్విస్ట్లు, హై మూమెంట్స్ ఉండకపోవడం వల్ల స్టోరీ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా హైగా కాకుండా స్టోరీని సింపుల్ గా కన్క్లూడ్ చేసి ఎండ్ కార్డ్ వేసేశారు. టెక్నికలీ జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ బీజిఎం డీసెంట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓవరాల్ గా డీసెంట్ గా ఉన్నా కొన్ని సీన్స్ లో లైటింగ్ అండ్ విజువల్స్ ఫ్లాట్ గా అనిపించాయి. పర్ఫార్మెన్స్ వైజ్ సూర్య మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. క్యారెక్టర్ ని కంట్రోల్డ్ గా నేచురల్ గా పర్ఫార్మ్ చేశారు. మమిత కూడా తన రోల్ కి డీసెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. డైరెక్టర్ వెంకీ అట్లూరు మూవీని సింపుల్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఓల్డ్ మూవీలో ఉండే రైటింగ్ ఈ మూవీలో కనిపించలేదు. ఓవరాల్ గా మూవీ ఓకేగా ఉన్నా సెకండ్ హాఫ్ రొటీన్ గా కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసిన ఫీల్ వస్తాయి. వన్ టైం ఈ మూవీ చూడొచ్చా అని అడిగితే చూడొచ్చనే చెప్తాను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.